ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. మెయిన్ గా గత ప్రభుత్వం అంటే మీ హయాంలో మెడికల్ కాలేజీలకు సంబంధించిన వ్యవహారం చాలా అంటే ఒక మంచి పద్ధతిలో తీసుకుంటూ వచ్చారు. వాటన్నింటిని కూడా రూపకల్పన చేసుకుంటూ వచ్చారు. వాటిని ప్రైవేటీకరణ చేస్తామంటే ఖచ్చితంగా మేము ఊరుకోము. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా టెండర్లో పాల్గొనే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మేము ప్రైవేటీకరణ మీరు చేస్తామని చెప్పేసి టెండర్లో పాల్గొంటే దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మేము ప్రభుత్వంలోనే కలిపేస్తామని చెప్పేసి ఒక వార్నింగ్ ఇస్తూ వచ్చారు. ఎందుకు ఇలాంటి ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది? దాన్ని ఎందుకు మీరు అడ్డుకుంటూ వస్తున్నారు? ముందుగా ఏహా ప్రేక్షకులకి మీకు హర్ష సార్ నమస్కారం. అంటే జగనన్నతో పాటు ప్రెస్ మీట్ లో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి నేను సార్ చాలా అంశాలు ఆయన లేవనెత్తినటువంటి విషయాలు కానీ ప్రత్యేకంగా మీరు చెప్పినటువంటి ఈ పబ్లిక్ హెల్త్ మీద అండ్ అగ్రికల్చర్ మీద ఎన్డీఏ ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో చేసినటువంటి ఎలక్షన్ ప్రామిసెస్ 15 నెలల తర్వాత ఈ రోజు అనంతపూర్ లో వాళ్ళు సూపర్ 6 డూపర్ 6 లాగా వాళ్ళు ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ, ఇది ఏ విధంగా ఒక తప్పుడు ఆలోచనలో పోతా ఉన్నది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ద్వారా టోటల్ గా ఎండగట్టడం జరిగింది. దానిలో మీరు అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న పబ్లిక్ హెల్త్ కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తన 2019-24 మధ్య పీరియడ్ లో అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 17 మెడికల్ కాలేజెస్ ని ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. 17లో ఒక 7 మెడికల్ కాలేజెస్ ని దాన్ని మొత్తం కూడా ఇనాగ్రేట్ చేయటం, గాడిలో పెట్టడం, మిగతా వాటిని రెడీగా పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ప్రభుత్వం ఒక పబ్లిక్ సెక్టర్ గా పబ్లిక్ హెల్త్ కోసం దాదాపు ఒక 5,000 మంది డాక్టర్లని తయారు చేసే ఒక పెద్ద కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఈ మొత్తాన్ని బూడిదలో పోసిన పన్నీర్ లాగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ దాదాపు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 17 కాలేజెస్ లో నాకు తెలిసి ఈ ఎంప్లాయ్మెంట్ త్రూ డాక్టర్స్, ఒక డాక్టర్సే 2,550 మంది డాక్టర్స్ వచ్చే అవకాశం ఉంది ఈ రాష్ట్రంలో. ఆయన చెప్పిన లెక్క ప్రకారం ఈరోజు చూస్తే 1923 నుంచి చాలా డెప్త్కి వెళ్ళి మాట్లాడారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. 2023 నుంచి 1923 నుంచి 2019 దాకా ఈ రాష్ట్రంలో మొత్తం ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ 19, 12 మెడికల్ కాలేజెస్, 12 మెడికల్ కాలేజెస్. అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పీరియడ్ లో 2 సంవత్సరాలు కరోనా ఉన్నప్పుడు కూడా అంటే పబ్లిక్ హెల్త్ మీద, ఈ రాష్ట్ర ఆరోగ్యం మీద, ఈ రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వం వైపు ఆరోగ్యం కోసం కానీ, చదువు కోసం కానీ, లేకపోతే వ్యవసాయం కోసం కానీ, లేదా ట్రాన్స్పోర్టేషన్ కోసం కానీ, అసలుకి ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి అనేకమైన అంశాలని ప్రైవేట్ పరం చేసే విధానం ఏదైతే ఉందో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అరటిపండు ఒలిసిపెట్టినట్టుగా ఒలిసిపెట్టాడు. అసలు మీరంతా ఎవరు? అసలు 17 పబ్లిక్ హెల్త్ సెంటర్స్ ని ప్రతి జిల్లాలో ఒక హాస్పిటల్, తర్వాత ఆ జిల్లాలో ఉన్నటువంటి పబ్లిక్ హెల్త్ సెంటర్స్, ఏరియా హాస్పిటల్స్, నర్సెస్, డాక్టర్స్, తర్వాత ప్రొఫెసర్స్, తర్వాత డిఫరెంట్ విభాగాలకు సంబంధించినటువంటి స్పెషలిస్టులు, వీళ్ళందరూ మేము జిల్లాని ఒక యూనిట్ గా తీసుకొని ఒక పెద్ద హెల్త్ హబ్ గా ఈ రాష్ట్రాన్ని తయారు చేస్తూ ఉంటే వీటిని కొనసాగించడం పోయి ఈ పిపిపి మోడల్ ని ఉదాహరణ తీసుకొచ్చారు. వాళ్ళకి అప్పచెప్పేస్తారట పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్, పీ క్యూబ్, ఇంకోటేమో P4, ఒకటేమో P3, పీ క్యూబ్ అంటావా, P3 అంటావా, ఇంకోటేమో P4. ఈ పీలు ఎక్కడి నుంచి వచ్చినా మాకు అర్థం కావట్లేదు, P3లు P4లు. అసలు ఏదైనా ప్రైవేట్ లో ఉంటే దాన్ని కలుపుకొని పబ్లిక్ పరం చేయాల్సినటువంటి ఎరా ఇది. వీళ్ళెందుకు పబ్లిక్ ప్రాపర్టీస్ మొత్తాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళు తెగనమ్ముతున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు, వీళ్ళు సంపద సృష్టించడం ఏమో కానీ ఉన్న సంపదని తన సొంత మనుషులకి పంచి పెడతా ఉన్నాడు.
ఈ విధంగా ప్రైవేటైజేషన్ చేస్తే ప్రజలకు చదువు దొరకకుండా, ప్రజలకు ఆరోగ్యం దొరకకుండా, ప్రజలకు ట్రాన్స్పోర్టేషన్ దొరకకుండా, ప్రజలకు ఎలక్ట్రిసిటీ లేకుండా, ప్రజలకి మిగతా అంశాల్లో వ్యవసాయం దొరకకుండా ఇవన్నీ చేసుకుంటా పోతే ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాం, ప్రజల తరపున నిలబడతాం, అవసరమైతే నేను కూడా పోరాటంలో ముందుంటాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. దానికి స్ట్రాటజిక్స్ మొత్తాన్ని కూడా జోడించారు ఈరోజు. అందుకే నేను ఇందాక 1923 నుంచి 2019 దాకా ఈ రాష్ట్రంలో ఒక 12 మెడికల్ కాలేజెస్ మాత్రం ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన పీరియడ్ లో దాదాపు 2004 నుంచి 2009 దాకా ఒక 5 మెడికల్ కాలేజెస్. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఏ రోజు కూడా ఒక మెడికల్ కాలేజీ తేలేదని నిజంగా ఇది చరిత్రకు అందినటువంటి ఒక అంశం. అవును, చాలా మందికి తెలియదు అనుకోండి ఈ విషయం, ఆంధ్రప్రదేశ్ సంబంధించి చాలా ప్రజలు నేర్చుకోవాల్సిన ఒక అంశం సార్ ఇది. దీన్ని ఏ విధంగా ఈయన తెగనమ్ముతూ ఉన్నాడు. ఆయన హయాంలో ఒక మెడికల్ కాలేజ్ కానీ లేదా ఒక హాస్పిటల్ కానీ లేకుండా చేసి తెచ్చినటువంటి మెడికల్ కాలేజ్ ని, ప్రతిష్టాత్మక మెడికల్ కాలేజ్ ని ఈ రాష్ట్రంలో ఆరోగ్యం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు పడిన తపన ఏదైతే ఉందో, ఆ ఆలోచన విధానం ఏదైతే ఉందో, అందుకే ఆయన అడిగాడు ఒక 5,000 కోట్ల రూపాయలు ఆఫ్టర్ ఆల్ బడ్జెట్ లో పెట్టి ప్రజలకి మీరు ప్రభుత్వ పరంగా ఇవ్వలేరని అడుగుతున్నాడు సంవత్సరానికి.